ఆగు 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 నువ్వు ఆ రోజు ఇంటికి వచ్చి ఏం చెప్పావు చెప్పు చెప్పు చెప్తావా లేదా? నాకేం తెలీదు. చెప్పు. నన్నేం అడక్కు. చెప్తావా లేదా? చెప్పు. ఇంటికి వచ్చి ఆ రోజు ఏం చెప్పావు? ఏం చెప్పావు? నా వెంట పడుకో. చెప్పు. నా వెంట పడుకో. చెప్పు. నా వెంట పడుకో. నిన్నే అడిగేది. చెప్పు. చెప్తావా లేదా? నాకేం తెలీదు. చెప్పు. వెంట పడుకో. చెప్తావా లేదా? నాకేం తెలీదు. చెప్తావా లేదా? ఆగు 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 ఆగమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. నా వెంట పడుకో. అమ్మా చెప్పేనా? ప్లీజ్ అమ్మా. ఆగమ్మా అమ్మా, నిన్నే. ఆగు అమ్మా, ఆగు. ఏ అమ్మా ఆగు. ఏయ్ నిన్నే. ఆగమ్మా అమ్మా, ఆగు ఆగు, నీకే చెప్పేది. అమ్మా ఆగు, నీతో మాట్లాడాలి. అమ్మా ఆగమ్మా ఆగు, నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే ఆగకుండా వెళ్ళిపోతావేంటి? ఏయ్, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. ఆ రోజు నువ్వు నాకేదో చెప్పాలని ప్రయత్నించావు, అదేంటో నేను తెలుసుకోవాలి. చెప్పను, నేను చెప్పను. కోల్పోయావు, అవకాశాన్ని కోల్పోయావు. అలా అనుకు. నీకు గీతకి అంజలికి ఏదో సంబంధం ఉంది. వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ లో నువ్వున్నావు. అదేంటో నేను తెలుసుకోవాలి. ఉంది, సంబంధం ఉంది. ఎవ్వరికి అంతు చిక్కని సంబంధం ఉంది, అంతు పట్టని సంబంధం ఉంది. అదే ఏంటా సంబంధం? ఎందుకు ఆ రోజు అంజలిని గీత అని పిలిచావు? ఎందుకు తను కాదంటున్నా నన్ను మోసం చేయలేవని వెంటపడ్డావు? నాకది తెలియాలి. ఆ పిచ్చి గీత గురించి అంతా తెలియాలి. ఏయ్, పిచ్చి గీత కాదు, మీకు, మీ అందరికీ కనిపించేదంతా నిజం కాదు, జరిగేదంతా మంచి అనడానికి ఇది కథ కాదు. కళ్ళ ముందంతా మాయా. అంజలి రూపానికి మోసపోయావు, గీత ఉచ్చులో చిక్కుకుపోయావు. నీ పక్కనున్న వాళ్లతో జాగ్రత్త పడు. జాగ్రత్త పడాలా? అంజలితోనా? ఎందుకు? ఇంతకంటే చెప్పలేను. తెలివుంటే అర్థం చేసుకో. నీ ప్రాణానికే ముప్పు. గీత నిన్ను నీడలా వెంటాడుతుంది, వదలదు, ఎవ్వరినీ వదలదు. నా ప్రాణానికి ముప్ప, అది గీతతో నన్ను నీడలా వెంటాడుతుందా? దీని అర్థం ఎంత ధైర్యం నీకు? గీతని సాడిస్ట్ అంటావా? ఏ పిచ్చిగా ఉందా? అంటే కొంపతీసి అంజలి రూపంలో గీత? అంజలియా గీతానా? నా మీద ఒట్టత్తయ్యా? చచ్చిపోయిన మా అమ్మ గీతాంజలి మీద ఒట్టేస్తే నువ్వు నమ్మవు కదా? విన్నారా? అంజలి అర్జున్ని తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టిందంట. ఇంకే ఉంది, వాళ్ళు మన కొడుకుని ఇల్లరికం వాళ్ళని చేసేసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు కాంతం? వైజాగ్ వెళ్ళినంత మాత్రాన ఇల్లరికం వెళ్ళిపోయినట్టేనా?
ముకుందబాబు గారు, కుసుమ చెల్లెమ్మ, గీత అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు కదా. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వీళ్ళని అక్కడ ఉండమని వీళ్ళే పంపించారు. వాళ్ళు వీళ్ళని పంపించడం ఏమిట్రా, వీళ్ళే వెళ్ళిపోతేను. వాళ్ళు వీళ్ళు కాదు, ఆ అంజలే వీడిని తీసుకెళ్ళి ఉంటుంది. అయినా చిచి, వీడికి కూడా బుద్ధున్నకర్లా. పెళ్ళాం గుండెల్లో ఉన్నంత మాత్రాన పేగు తెంచుకొని కనిన కన్న తల్లి కాందైపోయిందా? రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోవుట సహజమే కదా మాత. వాతలు పెడతాను వాళ్ళని సపోర్ట్ చేశావంటే. అది రాని రాకపోని ముందు కుసుమ వాళ్ళని కరిగి పారేస్తాను. కాంతం, అది ఏడ్చే కన్నీళ్లు బంగాళాఖాతం వరకు పొంగి పొర్లుతాయి. ఆ దెబ్బకి అంజలి పరిగెత్తుకుంటూ రాకపోతే నా పేరు కాంతమే కాదు. అత్తయ్య, వెనక్కొచ్చేయమని బ్రతిమాలినా వాళ్ళు పట్టించుకోలేదు. చల్లటి సముద్రపు గాలి తగిలితే అత్త గుర్తుండదు, అమ్మ గుర్తుండదు. ఎన్ని వేషాలు వేస్తారో వెయ్యని చూస్తా. ఏంటో అమ్మా, తమ్ముణ్ణి మనకు కాకుండా చేస్తారోనని భయంగా ఉంది. రే మీరు ఫీల్ అవుతున్నట్లేదురా. మీ అమ్మని రెచ్చగొడుతున్నట్టుంది. హాయిగా ఎక్కడో బతుకుతున్న వాళ్ళ కాపురంలో అలజడి సృష్టించడం పాపంరా. పాపపుణ్యాల ఫలితం వీళ్ళకి అక్కర్లేదు జనక. మరణానంతరం నరకం అనుభవించెదురు. ఏయ్, లెస్స పలికిది పూజ. అసలు నా కూతురువేనా? నన్ను అడిపోసుకుంటావేంటే? చిచి, కాంతం, ఏమమ్మా కుసుమమ్మ? కుసుమమ్మ, ఓ కుసుమమ్మ, అయ్యో కుసుమమ్మ! ఏమైంది చెల్లెమ్మా? ఆ, బాగుందయ్యా మీ వరుస. మా కొడుకు కనపడక మేము అల్లాడిపోతూ ఉంటే మీరు మాత్రం ఇక్కడ కూర్చొని కాలక్షేపం చేస్తున్నారా? కాస్త మెలిగా కాంతం. అయ్యో చెల్లెమ్మా, అంజలి అర్జున్ వైజాగ్ వెళ్తా అన్నారు, మీతో చెప్పలేదా? చూసారా చూసారా వీళ్ళ తెలివితేటలు? మన అర్జున్ని కీలు బొమ్మని చేసి ఆడుకుంటున్నారు. అయ్యో, అంత మాట అనకండి వదినా. అర్జున్ని మా కొడుకుగానే చూసుకుంటాం. ఆహా, అందుకేనా మీ ఇంట్లో ఎందుకులే బాబు, మా సొంత ఇంట్లో ఉండమని వైజాగ్ పంపించారు? కాంతం, నువ్వు కాస్త గొడవ చేయకుండా ఉంటే నేను మాట్లాడతాను. బావుగారు, మీకు మీ అమ్మాయి అంజలి ఎంత ముఖ్యమో మాకు మా అర్జున్ కూడా అంతే ముఖ్యం. పెళ్లి చేసి కళ్ళ ముందు మనవళ్ళు మనవరాళ్లతో సంతోషంగా గడపాలని ఎవరికైనా ఉంటుంది కదా. మీ పెద్దమ్మాయి గీతకు భయపడి ఎవరూ లేని వాళ్ళ దూరంగా వెళ్ళిపోతే మా మనసు చివుక్కుమంటుంది. మీ బాధ మాకు అర్థమైంది, కానీ గీత వల్ల అందరం ఇబ్బంది పడుతున్నాం. అందుకే కొంతకాలం దూరంగా ఉంటేనైనా మనశ్శాంతిగా ఉంటుందని పంపించాం. గీత కూడా ఇంట్లో లేదండి. చాముండేశ్వరి క్షేత్రానికి వెళ్ళింది. ఓ, తిరిగొచ్చి అంజలి అర్జున్ ఎక్కడా అని అడిగినా కూడా మాకు తెలీదంటే సరిపోతుంది. అంటే దాని మానాన అది ఉంటుంది అని అంటారు, అంతేనా? అర్జున్ అంజలి ఎక్కడికి పోయారని చెవులు చిల్లులు పడేలాగా అరుస్తుంది, పెద్ద పెద్ద రచ్చ చేస్తుంది. అంజలి, అంజలి, ఏమైందమ్మా? ఏమైంది అంజలి? ఏమైంది చెప్పు అంజలి. అమ్మా అంజలి, అబ్బాయిగాడు మళ్ళీ అటాక్ చేసి నన్ను చంపబోయాడమ్మా. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. ఆ రాస్కల్ మళ్ళీ వచ్చాడా? ఇంతకీ అర్జున్ ఎక్కడమ్మా? ఏమో నాన్న, రాత్రి నా కోసం ఎదురు చూస్తుంటాడని బయలుదేరానా? వాడు
ఎప్పుడు అటాక్ చేశాడో ఏంటో. స్పృహలోకి వచ్చి చూస్తే చీకటి గదిలో పడున్నాను. మరి నిన్ను అభయ్ గడు కిడ్నాప్ చేస్తే మరి అర్జున్తో వైజాగ్ వెళ్ళింది ఎవరు? కొంప తీసి గీత వెళ్ళిందా? ఓరి దేవుడో, ఆ రాక్షసు నా కొడుకుని తీసుకెళ్లిపోయి ఏం చేస్తుందో ఏంటో. బావగారు, దారుణం జరిగేలా ఉంది. గీత అంజలిలా నటించి మా అర్జున్ ఎందుకు తీసుకెళ్ళినట్టండి? అంటే అంటే బావని గీతకు వైజాగ్ తీసుకెళ్ళిపోయిందా? నానా, అర్జున్గా ఫోన్ చేయి నానా, ఫోన్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? మీరు వెళ్ళేటప్పుడే 4 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాం కదా, అందుకే అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నాడు. ఫోన్లు పనిచేయవు, స్విచ్ ఆఫ్ చేస్తుందని ఇక్కడే కూర్చుంటే అక్కడ కొంపలు అంటుకుపోతాయి. మనం వెంటనే వైజాగ్ బయలుదేరాలి. పదండి. కనిపించేదంతా నిజం కాదు, జరిగేదంతా మంచి అనడానికి ఇది కథ కాదు. కళ్ళ ముందంతా మాయా. అంజలి రూపానికి మోసపోయావు, గీత ఉచ్చులో చిక్కుకుపోయావు. గీత నిన్ను నీడలా వెంటాడుతుంది, వదలదు, ఎవ్వరిని వదలదు. బావా, ఏమైంది అలా ఉన్నా? నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అవునా? ఎక్కడా? నాకు నలుపు రంగు అంటే చాలా ఇష్టం. మన ఇద్దరు ఇష్టాలు ఒకేలా ఉండాలి. నాకు కూడా నలుపు రంగు అంటేనే ఇష్టం అక్క. వావ్, టెడ్డీ బేర్స్ ఇవంటే నాకు ఎంత ఇష్టమో. ఆ రెండిట్లో ఏదో ఒక్కటే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి, ఒకటేనా? అవును, ఒక్కటే. సెలక్షన్ నీది, డెసిషన్ నాది.
గీతకు బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్ టెడ్డీ బేర్ సెలెక్ట్ చేసుకుంది. నో డౌట్ తను గీతనే. ఈ నల్ల టెడ్డీ బేర్ చాలా బాగుంది. ఈ నలుపు రంగులో ఉన్న ఆకర్షణ తెలుపు రంగులో ఉండదు బావా. చూడు, దీని కంట్లో జీవకళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నల్ల రంగు అంటే గీతకు చాలా ఇష్టం. అందుకే ఈ నల్ల రంగు బొమ్మని గీతకి ఇద్దాం. ఈ వైట్ టెడ్డీ బేర్ నేను ఉంచుకుంటాను. ఎందుకంటే వైట్ నా ఫేవరెట్ కలర్. నేను ఆరాధించేది నిన్నే అని నాకు తెలిసేంత వరకు నా కష్టాలు, సుఖాలు, ఆనందం, బాధ అన్నీ వైట్ టెడ్డీ బేర్తోనే షేర్ చేసుకునేదాన్ని బావా. నా కోసం ఈ వైట్ టెడ్డీ బేర్ తెచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ బావా. అనవసరంగా అంజలిని అనుమానించాను. అర్జున్, ఏంటి భయపడ్డావా? ప్రేమగా పేరు పెట్టి పిలవాలంటేనే నాకే భయం వేస్తుంది. అలాంటిది నువ్వు నన్ను అనుమానిస్తే నాకెంత బాధగా ఉంటుంది బావా. అయ్యో, నేను నిన్ను అనుమానించలేదు అంజలి. నాకన్నీ తెలుసు బావా, నువ్వు అబద్ధం చెప్పకు. నలుపు తెలుపు బొమ్మలు తీసుకొచ్చి ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నప్పుడే నాకు అర్థమైంది నీకు నా మీద అనుమానం వచ్చింది అని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో బావా, నా స్థానంలో గీత కనుక ఉండుంటే ఇంతవరకు నిన్ను బ్రతకనిచ్చేదే కాదు. ఏంటి, గీత నన్ను చంపేస్తుందా? నిన్ను మాత్రమే చంపుతుందని కాదు బావా, నా మీద కూడా పగ, ప్రతీకారం, ద్వేషం పెంచుకున్న అక్కకి మనం వైజాగ్ వచ్చిన విషయం తెలిస్తే అనుమానం రాకుండా చంపేస్తుంది. అది సరే, మరి రోడ్డు మీద పిచ్చిదెందుకు అలా చెప్పింది? ఏం చెప్పింది? నీ వెంట వచ్చింది గీతో అంజలినో తెలుసుకోకపోతే చాలా ప్రమాదమని హెచ్చరించింది.